ధైర్యానికి నిన్నన్నారా ఆలయానికి వాళ్ళు బయట నిలబడి వేదం చేసినటువంటి సాహసానికి 100 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి గ్రామానికి తిరగ రాసిన ఆ విషయం పైన, ఆ గుడి పైన జరిగినటువంటి ఆ సంఘటన, ఆ గ్రామంలో వేదాన్ని ఇచ్చినటువంటి ధైర్యానికి ప్రెస్ లార్డ్ ఆయన హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. ప్రాముఖ్యంగా ఈ యవన దశలో మరి వేదాన్ ఛానల్ని కూడా రన్ చేస్తున్నటువంటి అతను ధైర్యంగా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ధైర్యాన్ని ఇస్తూ వారిని గుడి దగ్గరికి తీసుకువెళ్ళాడు. వారిలో ఉన్నటువంటి భక్తిని అక్కడ కనపరిచాడు. అంతేకాకుండా ఆ ధైర్యాన్ని ఎలా ఇచ్చాడో మీరు చూడాలనుకుంటున్నారా? సో మీ అందరి కోసం ఈ వీడియో. 3 ఆలయాలు దళితులు వారి మొక్కులు తీర్చుకోవడానికి ఆలయాన్ని దగ్గరికి వస్తే వాళ్ళు గుడి బయట నిలబడి కొబ్బరికాయ మీకు ఇస్తే ఆ కొబ్బరికాయ దేవుని దగ్గర కొట్టి చిప్ప ముఖం మీద పడేస్తారు. వాళ్ళ మొక్కులు కూడా మీరే మొక్కాలన్నా దేవునికి. దేవుణ్ణి డైరెక్ట్ గా మొక్కే అర్హత కూడా లేదా వాళ్ళకి. అసలు మీకు బోనం వచ్చే అవకాశమే లేదు. ఇదాక మాత్రం బియ్యం ఇస్తాం, అందరం బియ్యం వేస్తారు. బియ్యం ఇస్తాం, వాళ్ళకి ఇస్తే ఉండి నైతే వాళ్ళు పెడతారు. కొబ్బరికాయ ఇస్తాం, కొట్టి మాకు ఇస్తారు. కొబ్బరికాయ వాళ్ళకి ఇస్తారు, కొట్టి మీకు ఇస్తారు. అలా రానియారు, బయట పుట్టి పెడతారు. బయట నిలబడి బయట నిలబడితే మీ అందరికి బొట్లు పెట్టి పంపిస్తారు. ఆ కొబ్బరికాయ ఒకటి ఆలోచిస్తారు కదా. దాదాపుగా గ్రామంలో ఉన్నటువంటి 3 గుళ్ళల్లో కూడా మీరు రాకూడదు, రావద్దు, మీరు అలాంటి వాళ్ళు, మీరు ఇలాంటి వాళ్ళని చెబుతున్నటువంటి ఆ గ్రామంకి ఈ వ్యక్తి ధైర్యంగా మార్చబడ్డాడు. వేదన్ ఒక ధైర్యంగా మార్చబడ్డాడు. వేదన్ ఆ ప్రాంతానికి ఒక ధైర్యాన్ని ఇచ్చే శక్తిగా మార్చబడ్డాడు, వ్యక్తిగా మార్చబడ్డాడు. కాబట్టి ఆ మాటలో ఉన్నటువంటి ధైర్యం, ఆ మాటలో ఉన్నటువంటి నీతి, ఆ మాటలో ఉన్నటువంటి ఆలోచన చాలా బాగుంది, గ్రామానికి ధైర్యాన్ని ఇచ్చింది. ఇప్పుడు గమనించండి, అక్కడ ఉన్నటువంటి పిల్లలు కూడా మాట్లాడుతున్నారు. సార్ ఇప్పుడే కాదు, 20 ఇయర్సే కాదు, మేము పుట్టక ముందు నుంచి కూడా మమ్మల్ని ఎవరు కూడా, మా తండ్రులను కానీ మా తాతలను కానీ ఏ గుళ్ళో కూడా రానివ్వలేదు అని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి క్షణాలు. అంతేకాకుండా స్కూల్లో కూడా, స్కూల్ బెంచ్ దగ్గర కూడా దూరంగా కూర్చోవాలి, మీరు దూరంగానే ఉండాలని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి ఆ గ్రామంలో వారి యొక్క విషాద గాథను వేదాన్ షూట్ చేశాడు. సో మీ కొరకు ఆ వీడియో. ఆడేనో పాకిస్తాన్ వాడు వచ్చి ఇండియాలో చెడ్డిప్పి బుల్లి చూసి బుల్లెట్లు కొట్టి చంపిపాడు తెంగుతుంటే మనం హిందువులం ఉండి మనలో మనం ఇక ఈ పంచాయతీలు పెట్టుకుంటున్నాం. అలాంటి సంఘటన చూసానా మనం బుద్ధి తెచ్చుకోవాలి కదా. మీరు మాలోళ్ళు, మీరు మాదిగోళ్ళు, మీరు ఎస్సీలు, మీరు ముట్టొద్దు, మీరు అంటొద్దు, మీరు ముడితే అపశక్నం అనే ఇలాంటి అడ్డమైన మాటలన్నీ కూడా మాట్లాడడం జరిగింది. వీళ్ళ వెనక నిలబడడానికి వేదాన్ మీడియా నుండి నేను ముందుకు వచ్చాను. గత 20 సంవత్సరాల నుండి ఈ ఊర్లో ఉన్నటువంటి 3 ఆలయాలలో కూడా మిమ్మల్ని రాణించేవాళ్ళు కాదు. 20 సంవత్సరాల నుంచి కాదు, మేము పుట్టక ముందు నుంచి 3 గుళ్ళు ఉన్నాయి ఊర్లో. ఎల్లమ్మ గుడి, ఇదమ్మ గుడి ఒకటి, కోటమేసమ్మ గుడి. ఏ ఒక్క గుళ్ళనే గానీ ఒక అగరబత్తి ముట్టించిన ఈ చరిత్రనే లేదు. పిల్లలు స్కూల్ పోతుండగా అరే మీరు మాల పిల్లలు వేరే సైడ్ కూర్చోండి, నాన్న నేను మాలో అంటే ఎందుకు నేను గుళ్ళో ఉండొద్దు, నేను గుళ్ళోకి వెళ్తే నా బయటికి పంపించారు. గుళ్ళకైనప్పుడు మాలో మీరు రావద్దు అంటారు. నిన్న అన్నారా? మా సుశాలు అన్నారు గట్లా. చూస్తారు కదా ఎంత ప్రాబ్లంగా ఉన్నటువంటి గ్రామాలు ఇంకా ఎన్ని ఉంటాయి. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో కూర్చొని మేమందరం కూడా అది, మేమందరం కూడా ఇది, మేము అలా ఉన్నాం, మేము ఇలా ఉన్నాం, మా గ్రామంలో ఎవరూ లేరు అని చెప్పేటువంటి మాట కలిగినటువంటి వాళ్ళు చాలామంది లేకపోలేదు. సో నేను వారందరికీ కూడా ఇలాంటి గ్రామాలను ప్రశ్నించడం లేదా, ఇలాంటి గ్రామాలు మిమ్మల్ని ప్రశ్నించటం లేదా, అంతా ఒకటి అంతా ఒకటి అని చెప్పి మీరు ఎక్కడ చూపిస్తున్నారు? కాబట్టి గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక రెవల్యూషన్ తీసుకొచ్చినటువంటి వేదాన్ ఈ కాలంలో ఒక మనం చూసినటువంటి ఈ టైంలో అతను చూసినప్పుడు ఒక మెరుపులాగా, ఒక షైన్ లాగా ప్రజల్లో ఒక ధైర్యాన్ని ఇచ్చినటువంటి వ్యక్తిగా మనకు కనపడట్లేదా? సో అలాగన మరి మీరందరూ కూడా మనమంతా ఒకటే చదువుకున్నటువంటి మన జీవితాల్లో, చదువుకునేటప్పుడు క్లాస్లో టీచర్ ఒకడే ఉంటారు మనందరికీ. ఏమండి, ఒకవేళ భోజనం పెడితే వంట చేసినటువంటి మాస్టర్ కూడా అక్కడ అందరికీ ఒకడే ఉంటారు. కానీ ఆకులు పెట్టుకొని తినటం, లేకుంటే ఇసిరేయటము,
దూరంగా ఉండి నీళ్ళు తాగటము, ఇలాంటివి ఎందుకండి? ఇంకా సమాజం ఎట్టిపోతూ ఉంది. దాదాపుగా 2025 సంవత్సరంలో కూడా ఇలాంటివి ఉన్నాయని కొంతమంది ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు ఉన్నాయని ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు లేవు సార్ అని చెప్పేవాళ్ళు లేకపోలేదు. అలాంటి మహానుభావులు, అలాంటి గొప్పవారు ఒకసారి ఈ వేదాన్ని చూడండి. అలాగే టీవీ ఛానల్స్ వాళ్ళు చాలా 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 ట్రోల్ చేసినటువంటి వారందరూ కూడా, యవనస్తులందరూ కూడా ఒకసారి ఇలాంటి గ్రామాలను చూడండి. ఇలాంటి గ్రామాల్లో ఉన్నటువంటి ఇలాంటి మనుషుల్ని చూడండి. ఇలా మగ్గిపోతున్నటువంటి వారిని చూడండి. వారికి ధైర్యంగా వేదంలాగా మీరెందుకు ఉండకూడదు? టీవీ ఛానల్లో ఎన్నో న్యూస్లు, ఎన్నో డిబేట్లు పెడతా ఉంటారు. ఇటువంటి వాటిపైన కూడా పెట్టండి డిబేట్లు. అంతేకాకుండా ఇలాంటి గ్రామాలని మీరు దర్శించండి. ఇలాంటి గ్రామాల్లో ఉన్న సమస్యలపైన పోరాటం చేయండి. ఇప్పటికీ చెప్పండి, దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులని దాన్ని రుజువు చేయండి. ఎలా అంటారు, మరలా ఒకవేళ వాళ్ళకి ఇబ్బంది అయ్యో, అనారోగ్యమయ్యో, పరిస్థితులు బాగోలేకను ఎక్కడైనా ఒక చర్చికి వెళ్ళారనుకోండి, మతం మార్చారంటారు, మత మార్పిడి అంటారు. ఎక్కడండి ఇంకా మతాలు మార్చుడు? ఇలాంటి సమస్యలు ఎప్పుడో ఉన్నాయి సార్, తాతల కాలంలో ఉన్నాయని చెప్పేవాడు కూడా లేకపోలేదు. ఇప్పుడు అసలే లేవని చెప్పేవాడు కూడా లేకపోలేదు. ఇలాంటి గ్రామాలు ఉంటే దయచేసి వెళ్ళండి, వాళ్ళతో మాట్లాడండి. వేదంలాగా అందరూ కూడా ఫైట్ చేయండి. ప్రశ్నించటం ప్రతి మనిషి యొక్క హక్కు. ఇక్కడ గమనించండి, ఆ వ్యక్తులు యవనస్తులు చెబుతున్నారు, మమ్మల్ని దాదాపుగా దగ్గర కూడా రానివారు సార్ అని. అక్కడ చదువుకుంటున్నటువంటి ఒక చిన్న బాబు చెబుతున్నాడు, నన్ను అక్కడక్కడ కూడా ఇలా అవమానపరుస్తుంటారు సార్ అని చెప్పేసి కూడా వారు చెబుతున్నారు. కాబట్టి మనల్ని ఎవరో ఏదో అన్నారని చెప్పి, మనం ఏదో దేశానికి చేస్తున్నామని చెప్పి, ఏదో ప్రపంచానికి చేస్తున్నట్టుగా ఫీల్ అవుతూ ఎక్కడ కూర్చొని మాట్లాడటం కాదు. ఇలాంటి గ్రామాలను విజిట్ చేయండి. ఇలాంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి సమస్య పైన నిజంగా ఫైట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు కావాల్సింది ఏంటంటే అందరం ఒకటి కుల మార్పిడా, మత మార్పిడా, సో మనసు మార్పిడా, లేకుంటే కులాలపైన, మతాలపైన జరుగుతున్నటువంటి దోపిడీలా, ఇవన్నీ కొద్ది నిమిషాలు పక్కన పెట్టండి. అసలు ఒక వ్యక్తిని, మనిషిని మనిషిగా గౌరవించండి. ఒక వ్యక్తిని మనిషిగా ప్రేమించండి. అందుకే బైబిల్ ఒక సత్యమైన మాట ఉంటుందండి. ఎందుకంటే క్రైస్తవ నాయకుడిని, సావుకుడిని కాబట్టి ఈ మాట నన్ను చెప్పనివ్వండి. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు. ఒక అద్భుతమైనటువంటి వర్డ్. ప్రపంచంలో ఎవరైనా సరే అంత ప్రేమగా మాట్లాడగలిగినటువంటి శక్తి బైబిల్ ఇస్తూ ఉంది. ఇక్కడ నేను క్రైస్తవ సావుకుడిగా ఈ వర్డ్ వాడలేదు, నేను మనుషుల కొరకు ఈ మాటను మాట్లాడుతున్నాను. కాబట్టి ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాంటి కార్యక్రమాలు జరిగించాలని కూడా నేను కోరుకుంటాను. మరి ప్రాముఖ్యంగా వేదన్ టీవీ యాజమాన్యానికి, యవనస్తులుగా ఉన్నటువంటి వేదానికి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు నీకు మంచి ధైర్యాన్ని ఇచ్చాడు, మంచి ఆలోచన ఇచ్చాడు. ప్రజల్లో ఒక చైతన్యవంతం తీసుకురావడానికి ఒక ఛానల్ని ఇచ్చాడు నీకు. అలాగా మరి దయచేసి గమనించండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వేదానికి కూడా వీలుగా ఉంటే సపోర్ట్ చేయండి. అంటే వేదానికి సపోర్ట్ చేయమంటే వేదంలో ఉన్నటువంటి మంచి ఆలోచనలకు సపోర్ట్ చేయమని. సో ఆ ఆలోచనలకు సపోర్ట్ చేయండి. ప్రజలందరూ కూడా ఒకటే, మనమంతా ఒకటని ఈ ప్రజాస్వామ్య దేశంలో ఈ చైతన్యాన్ని తీసుకురావాలని కూడా నేను కూడా కోరుకుంటున్నాను. ప్రాముఖ్యంగా మరి ఆ గ్రామం, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా, అంతేకాకుండా ప్రతి గ్రామంలో ఉన్నవారు దాదాపుగా 145 crores ఉన్నటువంటి మన ఇండియా, భారతదేశంలో అందరూ కూడా హక్కు కలిగి ఉండాలని కూడా నేను కూడా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో శుభాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తాను. ఆమేన్.